హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం చూసుకోవచ్చు, ఏపీని తాకనున్న మాండోస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చిత్రంలో ఏ విధంగా తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందో మీకు తెలుస్తుంది. కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఇలా ఈ అన్ని ఏరియాలు, అనంతపురం, ఇలా అన్ని ఏరియాలో కూడా తుఫాన్ అయితే ఎఫెక్ట్ అయితే రాబోతుందన్నమాట. మాండోస్ తుఫాన్ ఈ విధంగా ఉంది. డిసెంబర్ 9, డిసెంబర్ 7, డిసెంబర్ 6 ఇక్కడ ఉండేది. డిసెంబర్ 7కి ఇక్కడ వచ్చింది. డిసెంబర్ 9కి ఏమో ఏపీని అయితే తాకపోతుంది. డిసెంబర్ 9వ తారీఖున భారీ గాలులు, వర్షాలు అయితే ఉంటాయని చెప్తున్నారు. ఇది వచ్చిన తర్వాత 48 గంటల పాటు అదే ప్రాంతంలో కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో 8, 9, 10 తేదీల్లో ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలపై పడుతుంది. ఈ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయి. మిగిలిన చోట తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అన్నమాట. ఇక ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల తేలిక నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయి. మొత్తం మీద 10వ తారీఖు వరకు కూడా ఎవరు చేపల వేటకైతే వెళ్ళొద్దని చెప్పడం అయితే జరిగింది. సో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కచ్చాయిలు నష్టం అయితే వాటిల్లో అవకాశం అయితే ఉంది. విద్యుత్ సమాచారం కూడా కొంతవరకు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇక మీరు చూసుకున్నట్లయితే తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చీఫ్ సెక్రటరీ తెలియజేశారు. సహాయ చర్యలకు 11 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట. సో తుఫాన్ అయితే వచ్చేస్తుంది మాండూస్ ఏపీకి. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.